నమస్తే అండి. పాలకుర్తి ఎమ్మెల్యే గారు యశస్వర్ రెడ్డి గారు, చూడండి మీ పాలన లోపల పాలకుర్తిలో ప్రజల బతుకులు ఎట్లయినాయో. మొన్నటి దాకానో సాగునీరు లేక మొత్తం పొలాలు మొత్తం ఎండిపోయినాయి. కోతకొచ్చిన పొలాలు కూడా ఎండిపోయినాయి. ఇగో ఈనాడు తాగునీటి కోసం ఇది ఎక్స్పెక్ట్ చేసిందే. మీరు మీ అత్తగారి పాలన లోపల ఈ పాలకుర్తి ప్రజలకు పట్టినటువంటి ఈ దుర్దితి చూడండి. అన్నమో రామచంద్ర అంటున్నారు, 2 బిందెల నీళ్లు చాలు, మాకు ఒక 2 బిందెల నీళ్ళని ఇవ్వండి. ఆ పెదవంగారు మండలంలో ఎట్లా ప్రాధాయపడుతున్నారు చూడండి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరకు వచ్చేసి. ఇది మీ పాలన ఉన్న దుస్థితి. ఇప్పటికైనా కొంచెం ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టండి. మొత్తం పాలకుర్తిని 15 నెలల లోపల సర్వనాశనం చేశారు. అంతకుముందు బ్రహ్మాండంగా ఉన్నటువంటి పాలకుర్తి అలా ఆగమైపోయింది మీ అత్తా కోడళ్ల పరిపాలన లోపల. ఇప్పటికైనా ఒక చిత్తశుద్ధితో పనిచేయండి. కనీసం దాహార్తిని తీర్చండి. మంచినీళ్లు దొరకట్లేవు అని పాపం ఎంత బాధపడుతున్నారు చూడండి. ఆ వీడియోలో చూడండి, చూసేనట్టు కనువిప్పు కలవాలని కోరుకుంటున్నాను. ఇది ఈ అత్తగోడల పరిపాలన లోపల మన పాలకుర్తి లోపల ఇట్లాంటి దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలారా ఇక్కడి నుంచి కనిపించండి. వీళ్ళ కళ్ళబొల్లి కబుర్లు నమ్మి ఆ కాంగ్రెస్ పార్టీని అందలం ఎక్కిస్తే వచ్చినటువంటి దుస్థితి. కాంగ్రెస్ నమ్మొద్దు 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 అని ఊరూరా వాడవాడ తిరిగి చెప్పినాం. ఇవాళ ఈ పరిస్థితి నెలకొంది. జై తెలంగాణ. రెండు ట్యాంకర్లు పెట్టి మంచుకో 2 బిందెలు అయ్యింది. ఎక్కువ 2 బిందెలు అయ్యింది. బాత్రూమ్ ఈ నుండి ఒక్క ట్యాంకర్ చూడండి. మాట్లాడు లేదు పోతాడు గొల్లైన పోయినట్టు. ఈ బిందెలు ఎవరు పట్టుకొని ఇప్పుడు సీతారాం గారికి మిషన్ తోట పారిస్తాడు. కూరగాయలు మాకు నీళ్ళు వస్తాయి, తోటలో పారిస్తాడు.